నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ అయిపోయింది. కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ను మూకుమ్మడి బదిలీ చేశారు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. 201 మంది ఉద్యోగులను ఒకేసారి బదిలీ చేశారు. ఆదిలాబాద్ కి వెళ్లి విధుల్లో చేరారు ఉద్యోగులు. 8 ఏళ్లుగా బదిలీల కోసం పోరాడితే ఆదిలాబాద్ కు మూకుమ్మడిగా నిజామాబాద్ నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ను బదిలీ చేశారు. అయితే జిల్లా పోస్టులను జోనల్ పోస్టుగా పరిగణించి బదిలీలు చేయడం పట్ల ఎక్సైజ్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణ పేరిట అందరినీ ఒకేసారి బదిలీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. అల్ఫోజలం దందాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఇటీవల కానిస్టేబుల్ సౌమ్య మృతిపై ఆందోళనకు దిగారు ఎక్సైజ్ కానిస్టేబుల్స్. నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ అయ్యింది. కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లను మూకుమ్మడి బదిలీ చేశారు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. ఈ మూకుమ్మడి బదిలీలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. బాలాకుమార్, నల్లి నిజామాబాద్ జిల్లాలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఒకేసారి దాదాపుగా 200 మందికి పైగా కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బదిలీ చేశారు. ఈ రోజు జాయిన్ కావాలంటూ కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. సో కానిస్టేబుల్ అందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ డీసీ కార్యాలయంలో అయితే రిపోర్ట్ చేశారు. కానీ బదిలీల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సో అంత జోన్ పరిధిలోనే బదిలీ చేయాల్సి ఉంటుంది, జోన్ పరిధి దాటి బదిలీ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ అంతా కూడా జిల్లా పరిధిలోనే బదిలీ చేయాల్సి ఉంటుంది, కానీ పక్క జిల్లాలకు బదిలీ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి కూడా కమిషనర్ కలిసి వివరించే ప్రయత్నం చేశారు. వివరించే ప్రయత్నంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆయన రాజీనామా చేస్తాను కూడా అక్కడే కుప్పకూలిన పరిస్థితి. సో ఇదంతా కూడా వివాదంగా మారింది. దీనిపైన ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కొందరు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ఆ బదిలీల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ బదిలీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సో దాదాపుగా 8 ఏళ్లుగా కానిస్టేబుల్ బదిలీల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగారు, అధికారులకు మొరబెట్టుకున్నారు. కానీ జిల్లాల పరిధిలోనే బదిలీలు జరుగుతాయనుకుంటే జిల్లాను దాటి బదిలీ చేయడం పట్ల మాత్రం ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనిపైన వివాదం రాజుకుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఒకేసారి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నల్లి. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.